మదమెక్కిన హోస్ట్, మతి తప్పిన కంటెస్టెంట్స్, మితిమీరిన అశ్లీలత, సమాజం సిగ్గుతో తలదించుకునే కంటెంట్. నేను చెప్పేది ఏ హాలీవుడ్ వెబ్ సిరీస్ గురించో కాదు. ఇది మన ఇండియాలో జరిగే ఓ రియాలిటీ షో గురించి. ఇది కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో రన్ అవుతుంది. ఈ షో పేరు హౌస్ అరెస్ట్. కానీ ఇందులో ఉండే కంటెంట్ చాలా వరస్ట్. అంతా ఇంత వరస్ట్ కాదండి బాబు, సమాజం సిగ్గుపడేంత వరస్ట్. ఉల్లు యాప్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్ నేతృత్వంలో కొనసాగుతూ ఉంటుంది. అశ్లీలత, అనైతికత, అమ్మాయిలతో సెక్సువల్ పొజిషన్లను ప్రదర్శించమనడం, షోలో అందరూ చూస్తుండగానే ఇన్నర్స్ తీసివేయమనడం ఇందులో ఉండే టాస్కులు. పచ్చిగా చెప్పాలంటే ఇది ఎంటర్టైన్మెంట్ షో కాదు, కామాన్ని ప్రేరేపించేలా సమాజంపై జరిగే భయంకరమైన దాడి. మరి ఇంత అసభ్యకరమైన కాన్సెప్ట్తో షో రన్ చేస్తుంటే ఎందుకు ఎవరు ప్రశ్నించడం లేదు? ఓటీటీ ప్లాట్ఫామ్లు ఇలాంటి విష కంటెంట్ను ఎలా ప్రోత్సహిస్తున్నాయి? ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై జరిగే విష ప్రయోగమా, లేక యువతను తప్పుదారి పట్టించే కుట్ర కోణమా? ఇలాంటి షోలను కంట్రోల్ చేయడానికి చట్టాలు ఎందుకు అమలు కావడం లేదు? అసలు ఏంటి హౌస్ అరెస్ట్ షో? ఈ వివాదం సంగతి ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మ్యాటర్లోకి వెళితే, హౌస్ అరెస్ట్ అనేది ఉల్లు యాప్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఒక రియాలిటీ షో. ఇది 2025 ఏప్రిల్ 11 నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. అచ్చం బిగ్ బాస్ ను కాపీ కొట్టినట్టుగా నడిపించే ఈ షోలో బిగ్ బాస్ 7 ఫేమ్ అజాజ్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ షో మొదట్లో డ్రామా ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటుందని ప్రచారం చేసినప్పటికీ షో కంటెంట్ చాలా ఫాస్ట్ గా అసభ్యత, అశ్లీలతకు పరాకాష్ఠగా మారిపోయింది. అయితే తాజాగా ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై వివాదం కొనసాగుతూ ఉంది. ఈ క్లిప్ లో అజాజ్ ఖాన్ కంటెస్టెంట్లను సెక్సువల్ పొజిషన్లను ప్రదర్శించమని, ఒకరి ఒడిలో ఒకరు కూర్చోవాలని, అందరూ చూస్తుండగా ఇన్నర్స్ ను తొలగించమని చెప్తూ కనిపిస్తాడు. ఈ విజువల్స్ ఎక్స్ ప్లాట్ఫామ్ లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఈ షో పైన దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. సంస్కృతిని నాశనం చేస్తోంది, స్త్రీలను అవమానిస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ షోను బ్యాన్ చేయాలని, అజాజ్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇండియాస్ గాట్ లేటెంట్ అనే ఒక దిక్కుమాలిన షోలో కూడా మనిషి మాట్లాడకూడని, వినకూడని నీచాతి నీచమైన మాటలతో షోను రన్ చేసేవారు. ఇప్పుడు ఏకంగా అది కూడా అమ్మాయిలతో హౌస్ అరెస్ట్ అనే షో పేరుతో ఏకంగా ప్యాంట్లు, షర్టులు మాత్రమే కాకుండా లోదుస్తులు కూడా విప్పిపిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. దీనిపై ఇప్పటికే బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే, శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది లాంటి పలువురు రాజకీయ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్వేచ్ఛ పేరుతో అశ్లీలతకు అనుమతిని ఇవ్వడం ఆపాలి, ఈ షోపై వెంటనే ఆంక్షలు విధించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ షో కంటెంట్ భారతీయ చట్టాలకు విరుద్ధంగా ఉందని న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. ఇంకా ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం అసభ్యకరమైన చర్యలను ప్రోత్సహించడం నేరం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఓటీటీ ప్లాట్ఫామ్లలో అశ్లీలత కంటెంట్ను నియంత్రించవచ్చు. గత ఏడాది మార్చి 14న సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఐబీ మినిస్ట్రీ 18 ఓటీటీ ప్లాట్ఫామ్లను అసభ్య, అశ్లీలత కంటెంట్ కారణంగా నిషేధించబడింది. కానీ ఉల్లు యాప్ను ఎందుకు నిషేధించలేకపోతున్నారు? కొందరు ఇప్పటికే ఈ ఉల్లు యాప్ షోపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై పోలీసులు అజాజ్ ఖాన్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి. కానీ ఈ షో ఇంకా కొనసాగుతూనే వస్తోంది. చెప్పాలంటే ఉల్లు యాప్ సాఫ్ట్ పోర్ను కొన్ని సంవత్సరాలుగా ప్రోత్సహిస్తూ వస్తుంది. ఇది పిల్లలకు కూడా అందుబాటులో ఉంటుంది. సమాజంలో నైతిక విలువలను కాపాడాల్సిన బాధ్యత ఓటీటీ ప్లాట్ఫామ్లపై లేదా? అసలు ఈ షోను ఎందుకు ఇంకా బ్యాన్ చేయలేకపోతున్నారు? ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా ఈ షోపై చట్టపరమైన చర్యలు ఎందుకు ఆలస్యం అవుతూ ఉన్నాయి? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. ఇక్కడ సమస్య ఒక హౌస్ అరెస్ట్ మాత్రమే కాదు, అశ్లీలతను వినోదంగా చిత్రీకరించడం, స్త్రీలను అవమానించడం, యువతను తప్పుదారి పట్టించడం, రేటింగ్ల కోసం ఎంతకైనా దిగజారే ప్లాట్ఫామ్లు అన్నీ కూడా సమాజానికి చెదలు లాంటివి. కాబట్టి ఇలాంటి వాటిని ఎదిరించడానికి ప్రజలే కాదు, పోలీసులు, ప్రభుత్వాలు, న్యాయస్థానాలు అన్నీ కూడా నడుం బిగించాలి. బాధ్యతాయుతమైన కంటెంట్ను మాత్రమే ప్రోత్సహించేలా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. సమాజానికి హాని తలపెట్టే ప్లాట్ఫామ్ల ఆనవాలు కూడా లేకుండా చేయాలి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.